కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఎకరా 99 పైసలకే అమ్మేసే కేడీ స్కీమ్ తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కి కేవలం రూపాయికే ఒక చెరువులో 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకోవడానికి అనుమతి ఇచ్చేసింది. అయితే సాగునీటికి వినియోగించే చెరువును గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండా కాంట్రాక్టర్ కు ఎలా ఇస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు. తక్షణమే ఆ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా గోపవరం గ్రామస్తులు మన గ్రామం మన చెరువు మన హక్కు నినాదంతో ఉద్యమం మొదలుపెట్టారు. నంద్యాల జిల్లా గోపవరంలో ఉన్న భైరవాని చెరువు గోపవరంతో పాటు సీతారామపురం, అయ్యలూరు, సూర్యనంది, గంగవరం, గాజులపల్లె గ్రామాలకు సాగునీటిని అందిస్తోంది. తాజాగా రైల్వే పనుల కోసం ఈ చెరువులో నుంచి 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకోవటానికి ప్రైవేటు రైల్వే కాంట్రాక్టర్ కు ప్రభుత్వం అనుమతినిచ్చేసింది. అది కూడా ₹1. విశాఖలో కోట్ల విలువ చేసే భూములను ఎకరాకి 99 పైసలకే తీసుకుని దోచిపెట్టిన స్ఫూర్తితోనే ఇక్కడ ₹1కే 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి పట్టుకుపోమన్నారు. 1,00,000 క్యూబిక్ల మట్టిని తోలుకోవాలని ఏ విధంగా మీరు అనుమతిస్తారు? అది కూడా ₹1. అంటే ఒక్క జేసీబీ నుండి తోలితే ₹1 అనుమతి. ఒక ఇసుక తోలాలన్నా ఒక ఇది ₹1,000, ₹13,000 ఒక ట్రక్కు. కానీ దాన్ని మించి ఇక్కడ ₹1కే తోలుకుంటున్నారంటే ఎంత అవినీతి ఉన్నది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ అనుమతి తీసుకోవాలన్నా కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఈ గ్రామ రైతులను చర్చించాలా, గ్రామ సభ ఏర్పాటు చేయాలా. దాంట్లో మీరు ఏ విధంగా వాళ్ళు రైతులు స్పందిస్తారో తెలుసుకున్న తర్వాతనే మీరు అనుమతి ఇవ్వాలా. కానీ అంటే మీరు ఏ విధంగా ఎంత లంచం తీసుకున్నారనేది కూడా, ఎంత అవినీతికి పాల్పడినారనేది కూడా తెలుస్తుంది. గ్రామస్తులతో సంప్రదించకుండా గ్రామ సభను నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ అనుమతులు ఇచ్చేసింది. దీంతో గోపవరం రైతులు నిరసనకు దిగారు. కాంట్రాక్టర్ కు ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే బాగుపడడం అంటే ఏంది దాని ఉద్దేశము? దేశం బాగుపడాలని కదా. ఎక్కడో ఏసీలో ఉండి ఎంత డెసిగ్నేషన్లో ఉన్నా కానీ కడుపుకు తినేది అన్నమే. రైతు పండించిన అన్నం తినేవాడు బతికేది. ఎంత డబ్బున్నా ఎంత బంగారం ఉన్నా ఏం తినేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసము ఆ మట్టి అనేది ఆప్ చేయాలి, ఆ జీవోను కూడా రద్దు చేయాలి. మీకు రైల్వే పన్నులు కూడా అది ఇంపార్టెంటే, కాదని చెప్పట్లే. దానికి కావాల్సిన మట్టి ఆల్టర్నేటివ్గా చూసుకోవాలి. అది సారవంతమైన మట్టిని తీసుకోకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడతారని ఆలోచన చేయాలి కదా. భైరవాని చెరువుపై ఆధారపడి 8 గ్రామాలు బతుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటువంటి చెరువును నాశనం చేసేలా మట్టిని తవ్వేయటం కరెక్ట్ కాదని వారంటున్నారు. చెరువు నిండుగా ఉంది. నిండు చెరువును తీసుకొని పోయి రైల్వే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు? నీళ్లను బయటికి తోలి మట్టి తోలే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల మా గ్రామంలో ఈ చెరువు నుంచి గ్రామంలో బోరు బావులకు కానీ ఇట్లా రైతులకు సంబంధించిన అరటి తోటలకు కానీ సంబంధించిన బోర్లు ఉన్నాయి. ఈ చెరువులో నీళ్లు లేకపోవడం వల్ల ఈ అరటి తోటలు ఎండిపోయే అవకాశం ఉంది. మా గ్రామంలో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. దానితో పశువులు కూడా చాలా ఉన్నాయి మా గ్రామంలో. ఈ పశువులు నీళ్లు తాగడానికి కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఈ రీఛార్జ్ ఈ చెరువు ఉండడం వల్లనే మేము అరటి తోట రైతులు కానీ ఇంకోటి ఎండల కాలంలో పండించుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి అనుమతులు ఇవ్వాలనుకుంటే మా గ్రామంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకోలేదు. తర్వాత గ్రామ సభ కూడా నిర్వహించకుండా వీళ్ళు అనుమతులు ఇచ్చేసినారు. ఈ మధ్య కాలంలోనే మేము లోకాయుక్త గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని, అయ్యా మాకు అనుమతులు లేకుండా ఇక్కడ తవ్వుతున్నారని. దానికి కూడా విచారణ జరుగుతూ ఉంది. అయినా కానీ వీళ్ళు అనుమతులు ఇచ్చేసినారు. అనుమతులు రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.